రైతు భరోసా పైసలు అయితే ఈరోజు అయితే పడుతున్నాయి. మీ అందరికీ కూడా ఈరోజు చూసుకున్నట్లయితే ఈ 2-3 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనున్నాయి అన్నమాట. ఈరోజు 26వ తారీఖు 6 నెల 2026న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిధులు విడుదల చేయనున్నారు. వానాకాలం సీజన్కి సంబంధించి అయితే నిధులు విడుదల చేయనున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పటికే యాసంగి సీజన్కి సంబంధించి అట్లా ఉండగానే వానాకాలం అయితే ముందట వేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే జమ చేయబడతాయి అన్నమాట. సో గ్రామాల వైజ్గా అమౌంట్ అయితే పడకుండా వస్తాయి అన్నమాట. సో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు యాసంగి 3వ విడత అట్లుండగానే ఇప్పుడు వానాకాలం అయితే ముందట వేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు వానాకాలం సీజన్కి సంబంధించి అయితే నిధులు విడుదల చేస్తామని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది అన్నమాట. జూన్ 30న పెట్టుబడి సాయం అంటే అయితే ప్రకటనలు అయితే వస్తున్నాయి. ఈ యాసంగిలో అసంపూర్ణంగా ఉన్న రైతు భరోసా సాయం ఇప్పటి వరకు 2 విడతలుగా కేవలం 2 ఎకరాల వరకే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది ఆఖరి విడత అని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో రైతన్నలందరూ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్ అంటే అయితే ప్రకటనలు విడుదల చేయడం అయితే ఒక విశేష సమాచారం అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా విషయంలో కానీ ఇవ్వచ్చు, మరియు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు దాని పేరుపై అయితే ఒక క్లారిటీ అనేది ఒక సస్టడ్ అయితే లేదన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది రైతు భరోసా మొదట వారి ఖాతాలోకి అయితే ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే అంటూ అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో మొదట వారి ఖాతాలోకి ఈ నెల 30న 26వ తేదీ నుంచి 1 ఎకరం 2 ఎకరాల వరకు అయితే ఈరోజే కొత్త వ్యాధిలో 5 ఎకరాల వరకు అయితే ఉన్న రైతులకు జమ చేస్తారు. తర్వాత నిధులు సర్దుబాటు ప్రకారం మిగతా రైతులకు కూడా నిధులు విడుదల చేస్తామని అయితే అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారన్నమాట. సో మరి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా మరి ఎంతవరకు నిజమవుతుంది, ఎందుకంటే వానాకాలం సీజన్కి సంబంధించి ఇప్పుడు యాసంగి అనేది అసంపూర్ణంగా అక్కడ 3వ విడత నిధులు విడుదల చేయకముందుకే ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ అనేది చెల్లింపులు అనేవి అయితే చేస్తామని అయితే చెప్పిర్రు. సో ఇక్కడ మనం స్పష్టంగా చూసుకున్నట్టయితే రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం అనేది చెప్పవచ్చు అన్నమాట. సో ఎలాంటి డౌట్ అయితే లేదు, ఇక్కడ రైతులు అయితే మోసం చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం చూసుకున్నట్లయితే. సో ప్రతి ఒక్క రైతుకి అందరికీ కూడా షేర్ చేయగలరు. ఇక్కడ అమౌంట్ అయితే అందరికీ కూడా పడతాయా అంటే అది మనకు ఎలాంటి అఫీషియల్గానే అయితే ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి ప్రకటనలు కానీ ఇవ్వచ్చు. మరి ఇవి ప్రకటనలే, కేవలం ప్రకటనలే. చూద్దాం మరి అమౌంట్ ఒకవేళ పడినట్లయితే సో ప్రభుత్వం అనేది ఏం భావిస్తుంది. మరి ఇప్పటికే చూసుకున్నట్టయితే మరి ఈ యాసంగి సీజన్ సంబంధించి అవి నిధులు విడుదల చేయముందుకే వానాకాలం ముందటేసుకుంటుందా లేదా యాసంగి అనేది మరి నిధులు విడుదల చేస్తారా అనే దానిపై అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంటుందన్నమాట. చూద్దాం.